నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందించే ప్రతి టీకాను చిన్నారులకు అందించాలి. పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. అమరావతి ఎడారి శ్మశానమన్న వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? రాజధాని అమరావతిని అడ్డుకుంటే సహించేది లేదన్న రాజధాని ఐక్య కార్యాచరణ జేఏసీ. జిల్లాలో పగడ్బందీగా పల్స్ పోలియో నిర్వహణ. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లితో పాటు తండ్రి కూడా పిల్లల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. వైసీపీ కొత్త అవతారంలో రాజధాని రైతుల పరిరక్షణ అంటూ ఆడుతున్న నాటకాలను ఎవరూ నమ్మరని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు తెలిపారు. మందడంలో రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. అమరావతిని ఏడాది శ్మశానమన్న వారు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీశారు. తాము నల్ల జెండాలతో శాంతియుతంగా నిరసన తెలిపామని, ప్రత్యర్థి వర్గమే కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. రాజధాని అమరావతి కోసం 1230 రోజులు తాము ఉద్యమం చేస్తే అప్పుడు తమను వైసీపీ నేతలు ఎవరూ పరామర్శించలేదన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే పరామర్శల పేరుతో వైసీపీ డ్రామాలో ఆడుతుందని, ఇలాంటి చర్యలు మరోసారి చేస్తే ఈ ప్రాంతంలో వాళ్లను అడుగు కూడా పెట్టనివ్వమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. మీరు అమరావతి అభివృద్ధికి అడ్డగోలుగా వ్యవహరిస్తా ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలోనే మాత్రమే మా రైతులు నిరసన తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ స్థానికంగా ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి వ్యక్తిగతంగా ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మీ అభిమానాన్ని ఈ వ్యక్తుల నుంచి కోల్పోవద్దని, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ ప్రాంతానికి ద్రోహం చేయొద్దని చెప్పి ఒకసారి మనవి చేస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు పార్లమెంట్లో మీరు వ్యతిరేకించారు అమరావతి బిల్లుని, ఏకైక రాజధాని అనే బిల్లుని. ఈ బిల్లుని మీరు వ్యతిరేకించి ఇక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన సంఘటనలో ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను. అయితే వాళ్ళు వచ్చింది దేనికంటే రాజధాని డెవలప్మెంట్ జరగకుండా ఆపడానికి, ఇక్కడ విధ్వంసాలు మేమందరం పెనుమాక ఉండవాలి, అన్ని ఊర్లోళ్ళు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. మా మధ్య విభేదాలు పెంచడానికి, మమ్మల్ని కొట్టుకొని చంపుకోవడానికి, వాళ్ళు విధ్వంసాలు సృష్టించడానికే వచ్చారు. కానీ ఎవరిని పలకరించడానికి వాళ్ళు రాలేదు. అయితే నిన్న వాళ్ళు రౌడీ మోకలతో ఏదో మమ్మల్ని ఇచ్చేయాలని వచ్చారు. మేము అడ్డుకున్నాం. ఉండవల్లి దగ్గరే వాళ్ళని రాజధాని అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కళ్ళు రాజధానిలో రావడానికి మేము ఒప్పుకుంటాం. కానీ రాజధానిని విధ్వంసం చేయడానికి ఎవరు వచ్చినా సరే మేము ఇలాగే మా ఎదురుదాడితో మేము చూపిస్తాం. పల్స్ పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. జలగం రామారావు స్కూల్లో జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజమే తమ లక్ష్యమని అన్నారు. గతంతో పోల్చుకుంటే పోలియో వ్యాధిగ్రస్తుల శాతం తగ్గిందని అన్నారు. పబ్లిక్ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో
ప్రజలు ఉపయోగార్థం ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేపడుతున్నటువంటి ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని స్థానికంగా మీకు అందుబాటులో ఉన్నటువంటి యూపీఎస్సీ సెంటర్స్ కానీ అలాగే పెట్టినటువంటి సెంటర్స్కి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా డిపార్ట్మెంట్ తీసుకునేటువంటి కార్యక్రమం ద్వారా చాలా వరకు మనందరికీ కూడా తెలుసు. బ్రహ్మకుమారీస్ వరదాని భవనం నూతనంగా అందుబాటులోకి వచ్చింది. అశోక్ నగర్ లో నిర్మించిన ఈ భవనాన్ని బ్రహ్మకుమారి రాజయోగిని ఉషా దీదీజీ ప్రారంభించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో పాటు బ్రహ్మకుమారిలు ఉమారాజేశ్వరి, అరుణ, శిరీష, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇతరుల సంతోషాన్ని ఆకాంక్షించేవారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారని ఉషా దీదీజీ జీవి ఆంజనేయులు తెలిపారు. రాజయోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. बाबा के बच्चे जिन्होंने अपना सब कुछ सफल करके ऐसे विश्व सेवा में इस भवन का निर्माण किया और यहाँ से अनेक आत्माएं देश विदेश में जाते हुए बाबा का संदेश, बाबा का पैगाम लेकर के जाएंगे. ఇక్కడ ఒక సంకల్పం చేశాం. ఇక్కడ శివబాబాకి ఒక యూనిట్ బాగుంటుందని చెప్పేసి ఈనాటికి చక్కగా ఈ మనందరి యొక్క కోరిక తీరింది. అందులో మహోదయం నుండి ఉషాకే చేతుల మీదుగా, సత్య గారి చేతుల మీదుగా ఈ భవన నిర్మాణం, ఈ శివబాబా ఇల్లు ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు అలాగే ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో అలాంటి వారికి ఎప్పుడు కూడా శివబాబా గారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది చాలా మంది సహకారంతో ఇంత చక్కటి భవనం 4 పోస్టర్స్ భవనాన్ని మనం నిర్మించుకున్నాం. చాలా సంతోషం. 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరానికి తలమానికంగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఆ క్రమంలోనే 2027 జూలై నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి నెల స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొంతకాలం పాటు బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగినప్పటికీ మంత్రి చొరవతో ఊపందుకున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే మంత్రి ఇచ్చిన గడువులోపే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నిరంతరం దాని మీద చేస్తున్నటువంటి పర్యవేక్షణ వల్ల మరి అనుకున్న లక్ష్యానికన్నా ఒక నెల ముందే 2027 మేన పూర్తయ్యే నాటికే పూర్తయ్యేటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నెలలో కనీసం 2-3 సార్లు బ్రిడ్జి నిర్మాణ పనుల యొక్క వేగవంతం మీద మరి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గల్లా మాధవ్ గారు, నజీర్ అహ్మద్ గారు, బుర్లా రామాంజనేయర్ గారిని సమన్వయపరుచుకొని దాని మీద సమీక్ష చేయటం జరుగుతూ ఉంది. దాని ద్వారా అధికారులను వేగవంతం చేయడంతో పాటు ఎక్కడైతే సమస్యలు అయితే ఎక్కడైనా ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మరి నగర ప్రజలు మరి దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చిన్న చిన్న అవాంతరాలు ఏవైతే ఉన్నాయో మరి దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. అశోక్ నగర్లోని బ్రహ్మకుమారి స్వరదాని భవన్లో ఆధ్యాత్మిక జాగృతిలో ప్రపంచ పరివర్తన అనే అంశంపై ఆధ్యాత్మిక సదస్సు జరిగింది.
ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యాన్ని మంచి ఆహారంతోనే పరిరక్షించుకోవచ్చని ఆయన సూచించారు. ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి చేయాలన్నారు. జంక్ ఫుడ్ వల్ల జరిగే అనర్థాలను పిల్లలకు తెలపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మంతెన చెప్పారు. ఫ్యామిలీకి పట్టిన శ్రేణి అనారోగ్యపు శ్రేణి సగం తగ్గిపోతుంది. సాయంకాలం వంట చేయకుండా ఉంటే దాని ఆదివారం నాడు మీకు కావాల్సినట్టు వండి తినండి. కానీ కనీసం సోమవారం నుంచి శనివారం వరకైనా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టి ఎప్పుడు ఆదివారం వస్తుందా ఏం తిన్నామా అని చాలా మంది ఎదురు వస్తుంది. ఆడవాళ్ళు శనివారం నుంచి అడుగుతారు, ఏమంటే రేపొద్దున ఏమైనా టిఫిన్ చేసుకుందామండి, మధ్యాహ్నం ఏమన్నామంటారు అని. ఈ రోజు ఇక్కడ తిన్న శనివారం అరగలేదు, అప్పుడు ఆదివారం గురించి ఆలోచించాలి. అడ్వాన్స్ ప్లాన్ మనకుంది, కానీ ఆరోగ్యం గురించి ఏమి అడ్వాన్స్ ప్లాన్ ఉంది చేత అన్నిటికంటే వజ్ర సమానమైన ఆహార నియమం. జలగం రామారావు స్కూల్లో ఏర్పాటు చేసిన సర్ స్పెషల్ క్యాంప్ను ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. బిఎల్ఓల నుండి సమాచారాన్ని ఎమ్మెల్యే నసీర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును క్రమబద్దీకరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 98% పూర్తయిందని, మిగిలిన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే సమీప పోలింగ్ బూతుల వద్ద అధికారులను అడిగి తెలుసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించడం జరిగింది. మిగతా 2% కూడా 256 బూతుల్లో దాదాపు ఇప్పటి వరకు 30,000 పైచిలకు ఓటర్స్ ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకోలేదు. ఎందుకంటే వేగవంతంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును కాపాడుకునేటువంటి ప్రయత్నంలో, తమ ఓటుని క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నంలో ఎన్యూమరేషన్ ఫామ్స్ని రాసేటువంటి ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఎక్కడ ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు దగ్గరలో ఉన్నటువంటి అనేక స్కూల్స్లో బూత్స్లో రెగ్యులర్గా మీరు ఓటేసేటువంటి బూత్లోనే ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా బిఎల్ఓస్తో పాటు కూటమి నాయకత్వానికి సంబంధించినటువంటి బిఎల్ఏస్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తమకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఫిలప్ చేసి ఒక ఫోటోతో వచ్చి ఎన్యూమరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు పలు ప్రత్యేక ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. బృందావన గార్డెన్స్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ బాబు ఇతర అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. రోజు బ్రష్ చేసుకోవాలి సార్. గుడ్ బై. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు టోల్ ఫ్రీ నెంబర్ 1100ను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నామని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. మీకోసం వెబ్సైట్ meekosam.ap.gov.in కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. రాజధాని భూములు ఇవ్వటం ఇష్టం లేని రైతులను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. అమరావతి ఏమైనా పాకిస్తానా అన్న ఆయన కొంతమంది రైతులు మాజీ సీఎం జగన్ను కలిసి వాళ్ల గోడు వెళ్లబుచ్చుకున్నారని చెప్పారు. భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీటిని మళ్లించడం దుర్మార్గమని తెలిపారు. రైతుల కోసం వైసీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా అంబటి స్పష్టం చేశారు. రైతులు ఆక్రందన విని వెళుతుంటే మా మీద కేసులు, మా మీద దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. ఇంత దారుణంగా
బాధితుల్నే ముద్దాయిలు చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఉండవల్లి గాని, పెనుమాక్ గాని, ఎర్రబాలెం గాని, నిడమరు గాని, బేతపూడి గాని, కురగల్లు గాని, అమరావతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల రైతులందరూ కూడా ఇవాళ కూడా మాట్లాడారు. అయ్యా వాళ్ళందరూ వచ్చింది మా కోరిక మేరకు వచ్చారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు, మా పరిస్థితి చూడటానికి వచ్చారు. ఏంటిది నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, రైతులు ఆవేదనలో ఉన్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టారు. మేము రెచ్చగొట్టడం ఏంటి? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. అడ్డగోలుగా మీరు వ్యవహారం చేసి మా మీద దౌర్జన్యాలు చేయటమే కాకుండా కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అవగాహన సంస్థ 401వ ఆరోగ్య సభకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాలూకా సెంటర్లోని పెన్షనర్ల భవన్లో వృద్ధాప్యాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనే అంశంపై ఆరోగ్య సభ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో జాయింట్లు అరిగి మోకాళ్లు ఆపరేషన్లు ఎక్కువ చేయించుకుంటున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రత్నారావు, ముప్పాళ్ల ప్రసాదరావు, సాయిరాం, చంద్రశేఖర్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కేర్లా. సో ఇదేంటంటే రక్తం పచ్చబడే బిడ్డలు కాబట్టి ఆపరేషన్కి 5 రోజులు ముందు ఆ ట్యాబ్లెట్స్ ఆపరేషన్ మీరు కన్వర్ట్ ఇంజక్షన్ చేసుకుంటా ఎకోస్పిరిన్ ఆపరేసి 6 రోజులు సర్జరీ చేస్తారు. సో ఇట్ ఈస్ సేఫ్ టు డూ. దాని గురించి ఆలోచన 82 కూడా అనేది అసలు ఈ మధ్య అయితే మరి 90s, 92, 94 వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటారు. సర్జరీ సింపుల్ అయిపోయింది అండ్ దే వాంట్ టు బీ యాక్టివ్. నిన్న కూడా చేశాను నేను. సాంబయ్య గారని ఆయన ఎక్కడో ఇట్లా ఆశ్రమంలో ఉంటున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బ్రాడీపేట 2వ లైన్ 13వ అడ్డ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో వార్షిక ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం నాడు స్వామివారి చక్రస్నానం జరుగుతుందని, జూన్ 30వ తేదీన శ్రీ గంగా భువనేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి, శ్రీ గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర, అలాగే మృత్యుంజయ సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతలకు, నందీశ్వర్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయని, జూలై 1వ తేదీన ఉదయం శ్రీ గంగా భువనేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల శాంతి కళ్యాణం, తదనంతరం అన్న సమారాధన ఉంటాయని, భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని క్షేత్ర దేవతల యొక్క కృపకు పాత్రలు కాగలరని సిద్ధేశ్వర పీఠ పాలిత ఓంకార క్షేత్ర పాలక మండలి కార్యదర్శి నంబూరు శివనారాయణమూర్తి తెలిపారు. గిరిదారి మిత్రమండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ పంపిణీకి సహకరించిన దాతలు నూనె వెంకటరామ సత్యనారాయణ, చీరాల వాస్తవ్యులు, వీరితో పాటుగా కార్యదర్శి పలకలూరు శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్, గిరిదారి మిత్రమండలి సభ్యులు జుజ్జూరు శివకుమార్, పబ్బశెట్టి సంజీవరావు, గార్లపాటి రోసయ్య, పిఎస్ఆర్ గుప్తా తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మీ అందరూ కూడా ప్రతి నెల బియ్యం క్రమం తప్పకుండా గత 25 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిరాటంకంగా నిర్విరామంగా మనం చేస్తున్నాము.
మా ప్రెసిడెంట్ గారు బోసిరెడ్డి శ్రీనివాసరావు గారు అవిరళమైనటువంటి కృషి గావిస్తూ అతను శ్రమను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు ఒకసారి చప్పట్లతో హర్షాన్ని. ప్రభుత్వ డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరులో జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వాహనాలు కొనుగోలు చేయకపోవడం వల్ల కొంతమంది సర్ప్లస్ డ్రైవర్లను 4th క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని శ్రీనివాసరావు హెచ్చరించారు. మరి అదే క్లాస్ 3 ఎంప్లాయీ తీసుకెళ్లి క్లాస్ 4 ఎంప్లాయీగా మార్చడం జరిగింది. మరి అదే విధంగా మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి డిఐడి సర్వీస్ సెక్రటరీ గారికి అదేవిధంగా సిఎస్ గారికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి డిఏలు కానీ బిఆర్సీ విషయంలో కానీ అదేవిధంగా మాకు రావాల్సిన రాయితీల విషయంలో మరి ఏపీపీఎస్ అమరావతి ఈ రోజున మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అదే దాని వెనుక ఈరోజు మా సభ్యులతో సివిల్ సప్లైస్ గోడౌన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు నెల బిల్లులు సక్రమంగా చెల్లించని ఈ ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల నూతన కూలీ రేట్ల అగ్రిమెంట్ను పూర్తి చేసి కూలీ రేట్లను అమలు చేయాలని, అలాగే డీలర్ తంబుతో సంబంధం లేకుండా నెల బిల్లులు సక్రమంగా చెల్లించాలని, ప్రావిడెంట్ సమస్యలను పరిష్కరించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు నెలవారీ బిల్లు సక్రమంగా చెల్లించకుండా ఒక నెలలో పనిచేస్తే ఇంకొక నెలలో బిల్లు వేయడము, లేదంటే బిల్లులు సక్రమంగా వేయకపోవడము, ఇప్పుడు నాన్ ఎఫ్ఎన్ఎస్ పెట్టడము, తర్వాత ఈ బిల్లులు హమాలీ బిల్లులు జాయింట్ కలెక్టర్ చెక్ చేయడము, జాయింట్ కలెక్టర్ సంతకం పెడితేనే చేయడము, అదేవిధంగా డీలర్లో తంబేస్తేనే బిల్లు వస్తుందని చెప్పడము, ఇట్లా నానా ఇబ్బందులు ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో హమాలీలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. మరి దీని మీద అనేక దఫాలు సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. అదేవిధంగా మంత్రి నాదెళ్ల మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఆయన కూడా పెద్ద ఆయన. బీజేవైఎం నేత చెవూరి ఆనంద్ ఆధ్వర్యంలో ఆనందపేటలో బీజేపీ పతాకావిష్కరణ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆనంద్ ఇతర నేతలను ఆయన అభినందించారు. కడప జిల్లా పులివెందుల మండలం లింగాయపాలెం గ్రామంలో 4 సంవత్సరాల చిన్నారి రిత్విక హత్యను తెలుగు మహిళా నేత పద్మ తీవ్రంగా ఖండించారు. చిన్నారి రిత్వికను నీళ్ల డ్రమ్ములో ముంచి హతమార్చిన మహిళను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దీన్ని నిరసిస్తూ నార్త్ సెంటర్లో క్రొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పద్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సుశీల, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 25వ తారీఖు సాయంత్రం పూట కడప దగ్గర పులివెందుల్లో ఒక 4 ఏళ్ల పసికందుని అమానుష్యంగా ఒక మహిళ, ఆమె కూడా ఒక 2 బిడ్డల తల్లి, వాళ్ళ పెద్దవాళ్ళకి వీళ్ళ పెద్దవాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే పెద్దవాళ్ళకి చూసుకోవాలి కానీ పసిపిల్లని తన పిల్లతో పాటు పిల్లని కూడా ఆలోచన లేకుండా అంత కిరాతకంగా పాప గొంతు నులిమి నీళ్ళటంలో పడేసింది. అలాంటి మహిళలు క్షమించకూడదని మేము నిర్ణయించుకున్నాం. అలాంటి ఆమెకి ఉరిశిక్ష వేయాలి. మళ్ళీ ఇంకో మహిళకు కూడా అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలని భయం అనేది కలుగుద్ది. పోలీసు వారికి కూడా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా వచ్చి కేసులు పెట్టినప్పుడు మీ పని మీరు చేసుకోండి. వాళ్ళకి వీళ్ళకి తొత్తులుగా కలిసి వచ్చిన ప్రజల్ని నిర్లక్ష్యం చేసి బాధ పెడితే ఆ రోజున సంవత్సరం కిందట వచ్చి వాళ్ళు కేసు పెట్టిన మీరు ఆమోదించినట్టయితే ఈ రోజున ఆ పాప చనిపోయి ఉండేది కాదు. ఐస్మేక్ అండ్
విఐపి వజ్ర ఏపీ కమర్షియల్ ఫ్రిడ్జెస్ షోరూం అరండల్పేటలో ఘనంగా ప్రారంభించారు. ఐస్మిక్ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ అధికారిక డిస్ట్రిబ్యూటర్గా వజ్రశ్రీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ల వెంకటేష్ యాదవ్, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జయసత్య హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూంను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను గుంటూరులో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు, డైరీలు మరియు ఇతర వాణిజ్య సంస్థలకు ఈ షోరూం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడం వల్ల వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐస్మేక్ కంపెనీ డివిజనల్ హెడ్ దేవాంశ్ పటేల్, ఆపరేషన్ హెడ్ అభయ్ దేవి, సౌత్ సేల్స్ హెడ్ జె రాజశేఖర్, వెంకట్, ఈ వెంకటేశ్వర్లు, పి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో ఐస్మేక్ ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇప్పుడే ఇది బాగా దేశవ్యాప్తంగా బాగా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు. గుంటూరుకు రావడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. We wish them all the best. We are delighted to open the new showroom in Guntur with Mr. Venkatesh, Vajrashri Industry Limited. We are looking forward for a more business and more customer satisfaction in this area, particularly Guntur. And IceMake is a leading manufacturing company in the commercial refrigeration space and overall refrigeration space. We have an end-to-end solution in dairy and pharma, multiple areas. So we are quite excited for Mr. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అందించే ప్రతి టీకాను చిన్నారులకు అందించాలి. పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. అమరావతి ఎడారి శ్మశానమన్న వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? రాజధాని అమరావతిని అడ్డుకుంటే సహించేది లేదన్న రాజధాని ఐక్య కార్యాచరణ జేఏసీ. జిల్లాలో పగడ్బందీగా పల్స్ పోలియో నిర్వహణ. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.